యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. పునరుత్థాన పండుగ ఆశాభావానికి, సంతోషానికి, నిరీక్షణకు మారుపేరైనటువంటి ఒక గొప్ప పండుగ. ఈ పునరుత్థాన పండుగ మనకు ముఖ్యమైన 3 సందేశాలను అందిస్తుంది. మొట్టమొదటిగా యేసు ప్రభువు మరణాన్ని గెలిచి మనతో పాటు జీవిస్తున్నారు అని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యములో యేసు ప్రభు సమాధిని చూడడానికి వెళ్ళిన స్త్రీలతో దూత చెప్పింది, ఆయన ఇక్కడ లేడు. అంటే ఆయన సమాధిలో లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? ఆయన మీతో ఉన్నాడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. అంటే ఆయన జీవిస్తూ ఉన్నారు, మనతో పాటు ఆయన ఉన్నారు. కాబట్టి ఈ యేసు ప్రభువు సజీవంగా మనతో పాటు ఉన్నారనే ఒక ధైర్యాన్ని ఈ పండుగ మనకు ఇస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యములో పునరుత్థానుడైన యేసు ప్రభు శిష్యులకు చెప్పారు, ఇదిగో లోకాంతం వరకు నేను మీతో ఉంటాను. అంటే యేసు ప్రభు మనతో పాటు ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. రెండవదిగా ఈ పండుగ మనకు అందించే సందేశం, మన దుఃఖము సంతోషముగా మారుతుంది. స్త్రీలు చాలా బాధపడి యేసు ప్రభు సమాధిని దర్శించడానికి వెళ్ళారు, కానీ సంతోషంగా వాళ్ళు తిరిగి వచ్చారు. వారి దుఃఖం సంతోషముగా మారింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యములు యేసు ప్రభు చెప్పారు, మీరు శోకించి విలపిస్తారు, కానీ లోకం సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. మనందరి జీవితాల్లో కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, బాధలున్నాయి, దుఃఖం ఉండవచ్చు. కానీ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు, మీ దుఃఖం త్వరలోనే సంతోషంగా మారబోతుంది. మీ కష్టాలు త్వరలోనే తొలగింపబడతాయి. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీల జీవితములో అంత గొప్ప మార్పు వచ్చినట్లు మనందరి జీవితాల్లో మార్పు రాబోతుందని ఈ పునరుత్థాన పండుగ మనకు అభయమనిస్తుంది. మూడవదిగా యేసు ప్రభువు లోకాన్ని, మరణాన్ని జయించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యములో యేసు ప్రభు చెప్పారు, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభును సమాధి చేసినప్పుడు వారు గెలిచారు అని శత్రువులు అనుకున్నారు. యేసు ప్రభును సమాధి చేసిన వాళ్ళు విజయాన్ని ప్రకటించారు. కానీ ఏం జరిగింది? వారి విజయాన్ని యేసు ప్రభువు పరాజయముగా మార్చారు. ప్రభువు చివరి విజయమును సాధించారు. లోకాన్ని జయించారు, మరణాన్ని ఓడించారు. ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తులను యేసు ప్రభు జయించారు. ఆ మృత్యుంజయుడైన యేసు ప్రభుతో పాటు మనం కూడా ఉన్నట్లయితే మనం కూడా ఆ విజయములో పాలు పంచుకోగలుగుతాము. ఆయన విజయం మనకు సొంతం అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 సందేశాలను మనం భక్తిపూర్వకంగా స్వీకరిద్దాం. ప్రభు మనతో పాటు ఉన్నారు అనే విశ్వాసంతో మనం జీవిద్దాం. మన దుఃఖం సంతోషంగా మారుతుంది అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. అదేవిధముగా ప్రభు ఈ లోకాన్ని జయించినందుకు మనం కూడా ఈ లోకాన్ని జయించగలుగుతాం అని విశ్వసించి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక. మీకందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.